శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతా గోవిందమాంబ సమేతస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. భక్తులకు మనవి, ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరం ఆఖరిలో తన క్రోధాన్ని చూపించబోతుంది. కొన్ని ప్రళయాలు సంభవించబోతున్నాయి. కొన్ని ప్రళయాలు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, వాహనాల ప్రమాదాలు, కొన్ని ప్రమాదాలు జరగబోతున్నాయి. అయితే ఇది ఎందువల్ల అంటే, మనకి ఈ సంవత్సరం అనగా 13 బహుళ జ్యేష్ఠ మాసంలో బహుళపక్షం, పామురుల పక్షం రావటం వల్ల కొన్ని మనకు ఈ పామురుల పక్షం అనేది సంకేతం, కొన్ని జయ నష్టం జరగడానికి సంకేతం ఇది. అయితే ఈ పామురుల పక్షం రావడం వల్ల కొంత జన నష్టం జరిగే అటువంటి అవకాశం ఉన్నది. అయితే మళ్ళీ ఒకటి ఏంటి అంటే, ఈ సంవత్సరం మనకి 29వ తేదీ మార్చి 2025 నాడు పంచగ్రహ కూటమి కూడా ఉన్నది. అయితే పంచగ్రహ కూటమి వల్ల కూడా కొన్ని అపకీర్తులు జరిగే అటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇది అగ్ని ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, ఇలాంటివి సంభవించే అటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎప్పుడెప్పుడు వచ్చింది ఈ పక్షం అంటే, మనకు 1598లో కార్తీక మాసంలో శుక్లపక్షం వచ్చింది. అయితే మళ్ళీ 1895లో వైశాఖ మాసంలో వచ్చింది. అయితే 1878లో జ్యేష్ఠ మాసంలో కూడా వచ్చింది ఇలాంటి పక్షం. అయితే దీనివల్ల అప్పుడు కూడా కొంత జన నష్టం జరిగింది. దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కాదు, మహాభారత యుద్ధంకు ముందు కూడా పామురుల పక్షమే రావడం జరిగింది. అయితే దీనికి ఆధారాలు కూడా కొన్ని మహాభారత కొన్ని ఉపపర్వంలో 32, 33 శ్లోకంలో కూడా ఉన్నాయి. అయితే ఇది ఏంటి అంటే, మనకు వ్యాసుల వారు ధృతరాష్ట్రంతో చెప్పిన సందర్భాలు ఏంటి అంటే, కౌరవ పాండవ సైన్యం నాశనం చేయుటకు మహోత్సవం రాబోతున్నది. అది ఏమిటంటే, 13 రోజులలో 15 తిథులు పూర్తయ్యే అటువంటి అవకాశం ఉన్నది. అయితే త్రయోదశ దినాత్మక పక్షం అంటారు దీన్ని. అయితే ఇలాంటి విషయం వ్యాసుల వారు ధృతరాష్ట్రంతో చెప్పిన ప్రకారమే 13 రోజుల పక్షం వచ్చింది. అలాగే మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా కొన్ని కోట్ల జన నష్టం అనేది సంభవించింది. అయితే ఇప్పుడు కూడా అలాంటి పక్షం మనకు ఇప్పుడు కూడా మన జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చింది. అయితే అది కూడా మనకు సంకేతం అనుకోవాలి. అయితే దీనివల్ల కొన్ని జయ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు కూడా 4వ తేదీ 5వ నెల 2024, 4వ తేదీ 12వ నెల 2024 ఈరోజు కూడా భూకంపం సంభవించింది కొన్ని ప్రాంతాలలో. ఇలాంటి ఇంకా ముందు కూడా మనకు ఈ ఉగాది లోపల కూడా ఇంకా కొన్ని కీడులు జరిగే అటువంటి అవకాశం ఉన్నది. దీనికి ఇలాంటి విపత్తులు కొన్ని తప్పించుకోవాలి అంటే మనం దీపారాధన చేయాలి, ఇంట్లో దైవ దర్శనాలకు వెళ్ళాలి. అది ఇలాంటి కొన్ని కీడులు తప్పే అటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం ఎంత మంచిగా భక్తిపరంగా ఉంటే అంత మంచి సంకేతాలు కూడా మనకు ఆ యొక్క భగవంతుడి కృప వల్ల మనకు తప్పే అటువంటి అవకాశం ఉంటుంది. జై గురుదత్త.